కాపాడుకోవడం గురించి శాంతి భద్రత విఘాతం కలిగించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. అనంతపురంలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి, అక్కడ ఏమి అంటే హెలికాప్టర్ ఏదో సాంకేతిక లోపం వచ్చిందని బై రోడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ఆ రోజు బై రోడ్ వెళ్ళడం. ఆ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చేసి అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం కావాలని క్రియేట్ చేశారన్నట్టుగా ఒకటి క్రియేట్ చేయటం, అక్కడితో అది అయిపోయింది. దానికి క్లియర్గా మా పోలీసులందరూ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఆ పేటీఎం బ్యాచ్ అంతా నోరు మూసుకుని కూర్చుంది. మళ్ళీ మొన్న పొదిలిలోనే వెళ్ళేసరికి అక్కడ పొగాకు రైతుల గురించి అని మాట్లాడడానికి వెళ్ళి పొగాకు రైతుల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడిన సందర్భం. ఆ రోజు కూడా పోలీసుల మీద రాళ్ళు ఉరివిన పరిస్థితి. అరే ఏందిరా ఇలా చేస్తున్నారని చెప్పి పోలీసుల మీద రాళ్ళు ఉరివిన వాళ్ళ కేసులు కనుక చూస్తే 9 మందిని అరెస్ట్ చేసి 9 మంది మీద కూడా ప్రీవియస్ కేసులు ఉన్నాయి. అరే గాంజా బ్యాచ్లో పట్టుబడిన వాళ్ళు ఇంచుమించుగా చెప్పాలంటే తెనాల్లోని భయభ్రాంతులు గురి చేస్తున్న వాళ్ళని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జనాల్ని సమీకరించుకొని వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచన చేసుకుని అతని తాలూకా మెంటాలిటీ ఎలా ఉంటుందో. ఇది మేము చెప్పడానికి కాదండి, ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. మేము పెట్టిన అప్పీల్ ఒకటే, ఈరోజు ఇలాంటి వ్యక్తులు అసలు సొసైటీలో ఉండడానికి కూడా అర్హత లేదు. మళ్ళీ పైగా వీళ్ళ నాయకులు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి ఒక ఎక్స్-సీఎం వెళ్తాడు. అరే బెట్టింగ్లోని చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు చనిపోయిన ఇతర కార్యకర్తల గురించి కూడా పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. ఓ పక్క నుంచి వేరే పరామర్శకు వెళ్తున్నారని చెప్పేసి ఆ పరామర్శకు వెళ్ళి హెలికాప్టర్ సాంకేతిక లోపం ఉంది, నన్ను ఏదో చేసేయడానికి చేస్తున్నారని చెప్పి అదొక క్రియేషన్. వీటన్నిటి మీద ఎస్పీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే తిరిగి వాళ్ళ మీద ఏదో రకంగా మాట్లాడు. ఈ నాగమల్లేశ్వరరావు గారిని కూడా ఆ రోజు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ సందర్భంగా ఏ విలేజ్లోనైనా జరుగుతుంది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా గొడవ పెట్టుకుంటారనే సంగతి ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు. తర్వాత అయిపోయిన తర్వాత పంపిస్తారు. 5వ తారీఖున అలాగే పంపించారు. బాబు కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీకు గుంటూరు వెళ్ళు. గుంటూరు వెళ్ళి ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయనకున్న బెట్టింగ్ పాపం బెట్టింగ్ చేసుకుని ఇంచుమించు 10 కోట్ల రూపాయలు బెట్టింగ్ చేస్తే ఎలా తీర్చుకోవాలో తెలియక వాళ్ళ నాయకుడికి వెళ్ళి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దాన్ని పోలీసుల వైఫల్యం కింద ప్రభుత్వ వైఫల్యం కింద క్రియేట్ చేసి సంవత్సరం తర్వాత, నేను ఎందుకు పదే చెప్తున్నానంటే సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శించడం. ఒకసారి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను.